హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ చేసుకుందాం. అదేనండి వైరల్ ఆనియన్ పరాటా. ఆనియన్తో కూడా పరాటా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఎలా చేయాలో చూద్దాం. ఇది బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుందండి. చట్పటా చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాము. ఈ లోపు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాండి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆయిల్ ఏం వేయొద్దండి, వాటర్తోనే కలుపుకోవాలి పిండి. ఇదిగండి పిండి ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకొని ఇంకా కొంచెం జోరుగా కలుపుకోవాలి. పిండిని కొంచెం సాఫ్ట్గా కలపాలి. పరోటాస్ అంటే అందరికి ఇష్టం కదా. స్టఫింగ్లో చాలా రకాల వెరైటీస్ వేస్తారండి. ఆలు పరాటా, మూలీ పరాటా, పన్నీర్ పరాటా, చాలా వెరైటీగా చేసుకుంటారు. ఈరోజు మనం ఆనియన్తో చేసుకుందాం. చాలా సింపుల్గా స్టఫింగ్ బయటకు రాకుండా చేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా ఉండటానికి పిండిని కొంచెం మెత్తగా కలుపుకోవాలండి, మరీ గట్టిగా కలపొద్దు. పిండిలో కలుపుకున్నాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి మట్టుకి బాగా నీట్ చేయాలి. ఎందుకంటే ఈ విధంగా నీట్ చేయాలి పిండిని. మనం ఎంత నీట్ చేస్తే అంత సాఫ్ట్గా వస్తాయండి పరాటాస్. ఇప్పుడు నేను గోధుమ పిండితో చేస్తున్నాను, మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఆనియన్ పరాటా అన్నప్పుడు ఆనియన్స్ కూడా కావాలి కదా. ఆనియన్స్ ఇలా స్లైస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా కట్ చేసుకుని ఇలా విడదీయాలి. అన్ని లేయర్స్ అంతా విడదీయాలి. ఎందుకంటే చూపిస్తున్నాను కదా, ఇలా విడదీసుకోవాలి. మరి సన్నగా కట్ చేసుకోవాలని లావులాగా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ ఆనియన్లో మనం మసాలాలు కలుపుకుందాం. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. చాలా చట్పటగా చేసుకోవచ్చు. సాల్ట్ మటుకి ఇప్పుడే కలపొద్దండి, లాస్ట్లో కలుపుకోవాలి. మనం చేసే ముందు సాల్ట్ కలుపుకోవాలి. ఇప్పుడే కలుపుకున్నామనుకోండి, ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ రిలీజ్ అయితే మన స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి ఇంకా కొంచెం నీట్ చేసి పోర్షన్ చేసుకోవాలి. చూడండి పిండి ఎలా నీట్ చేయాలో చూపిస్తున్నాను నేను. ఇలా బాగా స్ట్రెచ్ చేసుకుంటూ నీట్ చేయాలండి. ఇప్పుడు పోర్షన్ చేసుకుని మనం ఒక పోర్షన్లో స్టఫింగ్ ఫిల్ చేసుకుందాం. స్టఫింగ్ ఫిల్ చేసే ముందు కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. అలాగే ఆనియన్లో నుంచి వాటర్ కొంచెం వస్తుంది కదా, అది కూడా రాకుండా ఉండటానికి కొంచెం శనగపిండి అన్న పుట్నాల పొడి అన్న వేసుకోవచ్చు. నేను పుట్నాల పొడి వేసానండి, లేదంటే కొంచెం గోధుమ పిండి అన్న కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్సర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చపాతీలు రోల్ చేసుకోవాలి. ఇది చపాతీ రోల్ చేసే ముందే సాల్ట్ వేసుకోవాలండి. ముందే సాల్ట్ వేస్తే వాటర్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా నేను. ఎందుకంటే ఇలా పోర్షన్ లాగా చేసుకుని, క్యావిటీ లాగా చేసుకుని దానిలో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుని మంచిగా క్లోజ్ చేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి పరోటాస్. పరోటా చేయటం హార్డ్ అనుకుంటాం కదా మనం, చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదిగోని చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మంచిగా గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండి పించ్ చేసుకుని తీసేయాలండి, అప్పుడే మంచిగా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం చపాతీలు రోల్ చేసుకుందాం. అది రోల్ చేసుకునేటప్పుడు పిండి డస్ట్ చేసుకోవాలండి. డస్ట్ చేసుకుని ఫస్ట్ మనం చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి. చేత్తో ప్రెస్ చేసుకున్న ఆనియన్ మొత్తం లోపల సెట్ అయినాక అప్పుడు రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలి. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రోల్ చేసుకోండి. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మళ్ళీ మిడిల్లో ప్రెస్ చేయొద్దు, ఎక్కువ సైడ్స్లోనే ఎక్కువ ప్రెస్ చేయాలి. ఇంకా రోల్ చేసేటప్పుడు కూడా ఎక్కువ సైడ్స్లోనే రోల్ చేసుకోవాలి. మిడిల్లో ఫోర్స్ ఇవ్వద్దు. మిడిల్లో ప్రెస్ చేసి రోల్ చేశారనుకోండి, స్టఫింగ్ బయటకు వస్తుంది. సైడ్స్కి కొంచెం ప్రెషర్ ఇవ్వాలి, మిడిల్లో అసలు ప్రెషర్ ఇవ్వద్దండి. లైట్గా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోల్ చేసిన మనం వేడిగా ఉన్న ప్యాన్ పైన వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గీ అన్న ఆయిల్ అయినా అప్లై చేసుకుని చాలా సింపుల్గా బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇదిగని చూపిస్తున్నాను కదా, రెండు సైడ్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో, అప్పుడే లోపల ఉన్న స్టఫింగ్ ఉడుకుతుంది.
ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ ఉడకు, ఇంకా చపాతీ కూడా మొత్తం కాలదు లోపల. ఇదిగోండి, ఈ విధంగా పరోటాలు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.